సముద్ర చరిత్రలోనే అతిపెద్ద మారణకాండ. 17వ శతాబ్దంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రపంచంలోనే అత్యంత బలమైన వ్యాపార సంస్థ. 1628 అక్టోబర్లో ఆ కంపెనీకి చెందిన అతిపెద్ద నౌక బటేవియా నెదర్లాండ్స్ నుండి ఇండోనేషియాలోని జావా దీవులకు బయల్దేరింది. ఆ నౌకలో సుమారు 340 మంది ఉన్నారు. అందులో నావికులు, సైనికులు, వ్యాపారులు, వారి భార్యాపిల్లలు కూడా ఉన్నారు. వీటన్నిటితో పాటు ఆ ఓడ అడుగుభాగంలో కోట్లాది రూపాయల విలువైన ఆభరణాలు ఉన్నాయి. ఈ ఓడకు కమాండర్గా ఫ్రాన్సిస్కో పెల్సర్ట్ ఉన్నాడు. నౌకను నడిపే స్కిప్పర్గా ఆరియన్ జాకబ్స్ ఉన్నాడు. వీరిద్దరికీ అస్సలు పడేది కాదు. ఇదే నౌకలో జెరోనిమస్ కార్నలిస్ అనే ఒక వ్యాపారి కూడా ఉన్నాడు. ప్రయాణం మొదలైన కొన్ని రోజులకే కార్నలిస్, జాకబ్స్ ఇద్దరూ కలిసి ఒక రహస్య పథకం పన్నారు. అదేంటంటే, ఓడ కమాండర్ను చంపేసి నౌకను తమ ఆధీనంలోకి తీసుకుని అందులో ఉన్న సంపదను పంచుకుని ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అని. ఈ ప్లాన్కి నౌకలోని మరికొందరు సిబ్బంది కూడా మద్దతిచ్చారు. జూన్ 4, 1629 తెల్లవారుజామున సమయం. నౌక ఆస్ట్రేలియా పశ్చిమ తీరానికి దగ్గర్లో ప్రయాణిస్తోంది. ఎవరూ ఊహించని విధంగా సముద్రం లోపల ఉన్న ఒక పెద్ద పగడపు దిబ్బను బటేవియా నౌక చాలా బలంగా ఢీకొట్టింది. నౌక అడుగుభాగం పూర్తిగా పగిలిపోయి వేగంగా నీళ్లు లోపలికి రావడం మొదలైంది. ప్రయాణికులు అందరూ ప్రాణభయంతో పైకి పరుగులు తీశారు. ఆ చీకట్లో జరిగిన తొక్కిసలాట, ప్రమాదంలో సుమారు 40 మంది సముద్రంలో మునిగి చనిపోయారు. సూర్యుడు ఉదయించేసరికి వారికి దగ్గర్లో కొన్ని పగడపు దీవులు కనిపించాయి. వాటిని అబ్రోల్హోస్ ఐలాండ్స్ అంటారు. నౌకలో మిగిలిన 300 మందిని చిన్న చిన్న పడవల ద్వారా మెల్లగా ఆ దీవులకు చేర్చారు. కాని ఆ దీవుల్లో ఒక భయంకరమైన నిజం దాగి ఉంది. అక్కడ చెట్లు లేవు, జంతువులు లేవు, కనీసం తాగడానికి చుక్క నీరు కూడా లేదు. దాంతో కమాండర్ పెల్సర్ట్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. తన దగ్గర ఉన్న ఒక 30 అడుగుల చిన్న పడవలో స్కిప్పర్ జాకబ్స్ను, మరికొందరు ననావికులను తీసుకుని సహాయం తీసుకురావడానికి ఇండోనేషియా వైపు బయల్దేరాడు. ఏ దిక్కూ లేని ఆ నిర్మానుష్యమైన దీవిలో కనీసం తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితిలో ఆ 300 మంది ప్రయాణికులను వదిలేసి వెళ్ళిపోయాడు. కమాండర్ వెళ్ళిపోవటంతో ఇప్పుడా దీవిలో ఉన్నవారిలో అత్యున్నత స్థాయి అధికారి జెరోనిమస్ కార్నలిస్. ఇప్పుడా 300 మంది ప్రాణాలు అతని చేతుల్లోనే ఉన్నాయి. మొదటి కొన్ని రోజులు అందరూ నీళ్లు లేకే అల్లాడిపోయారు. కొందరు దాహం తట్టుకోలేక తమ మూత్రాన్ని తామే తాగారు. అదృష్టవశాత్తు కొన్ని రోజులకు భారీ వర్షం పట్టంతో నీటి సమస్య తాత్కాలికంగా తీరింది. కాని కార్నలిస్ మదిలో ఇంకో భయం మొదలైంది. కమాండర్ పెల్సర్ ప్రాణాలతో ఇండోనేషియా చేరుకుని కొత్త ఓడతో తిరిగి వస్తే తను ఓడలో వేసిన దొంగ ప్లాన్ బయటపడుతుందని, తనను ఉరితీస్తారని అతనికర్థమైంది. అందుకే ఒక సైకోపాత్లా ఆలోచించడం మొదలుపెట్టాడు. కమాండర్ కొత్త నౌకతో వస్తే ఆ నౌకను కూడా హైజాక్ చేయాలి అని నిర్ణయించుకున్నాడు. కాని దానికి ఈ దీవిలో ఉన్న జనాలందరూ అడ్డువస్తారు. పైగా ఉన్న కొద్దిపాటి ఆహారం 300 మందికి సరిపోదు. అందుకే జనాభాను తగ్గించాలి అనుకున్నాడు. దీవిలో ఉన్న జనాల్లో వీబే హేస్ అనే సైనికుడి నాయకత్వంలో ఒక 20 మంది సైనికులు ఉన్నారు. వాళ్లుంటే తన ప్లాన్ వర్కౌట్ అవ్వదు అని కార్నలిస్కు తెలుసు. అందుకే వాళ్లని పిలిచి, మీరు పక్కనే ఉన్న పెద్ద దీవికి వెళ్ళి అక్కడ నీళ్లున్నాయేమో వెతకండి అని చెప్పి పంపించేశాడు. ఒకవేళ వాళ్లకి అక్కడ నీళ్లు దొరికితే మంట ద్వారా సిగ్నల్ ఇవ్వమని చెప్పాడు. కాని కార్నలిస్ ఉద్దేశ్యం వాళ్లక్కడ నీళ్లు లేక ఎండకు చనిపోవాలి అని. ఇదిలా ఉంటే పక్క దీవికి వెళ్లిన సైనికుడు వీబేహేస్ బృందానికి ఊహించని విధంగా అక్కడ మంచినీటి ఊట దొరికింది. అంతేకాదు, తినడానికి పక్షులు, చిన్న కంగార్లాంటి జంతువులు దొరికాయి. వాళ్లు కార్నలిస్కు సిగ్నల్ ఇద్దామని మంటవేశారు. కాని అక్కడ్నుండి ఎలాంటి స్పందన లేదు. అదే సమయంలో కార్నలిస్ మారణకాండ నుండి ప్రాణాలతో తప్పించుకున్న కొందరు వ్యక్తులు రాత్రిపూట చెక్కల సాయంతో సముద్రంలో ఈదుకుంటూ సైనికులు ఉన్న దీవికి చేరుకున్నారు. దీవిలో కార్నలిస్ చేస్తున్న ఘోరాల గురించి సైనికులకు వివరించారు. ఇది విన్న సైనికులు అప్రమత్తమయ్యారు. కార్నలిస్ ఖచ్చితంగా తమను కూడా చంపటానికి వస్తాడని వాళ్లకర్థమైంది. సైనికుల దగ్గర ఎలాంటి ఆయుధాల్లేవు. దాంతో సముద్రంలో కొట్టుకొచ్చిన ఓడ చెక్కలకు మేకులు కొట్టి ఆయుధాలుగా మార్చుకున్నారు. దీవిలో దొరికిన సున్నపురాళ్లతో తమ చుట్టూ ఒక చిన్న కోటను కట్టుకుని యుద్ధానికి సిద్ధమయ్యారు. ఈ రాతి కోట ఇప్పటికీ ఆస్ట్రేలియా చరిత్రలో యూరోపియన్లు కట్టిన మొట్టమొదటి నిర్మాణంగా నిలిచిపోయింది. కార్నలిస్ అనుకున్నట్లుగానే తుపాకులు, కత్తులతో సైనికుల మీద దాడికొచ్చాడు. కాని
వీబేహేస్ నాయకత్వంలోని ఆ ఆయుధం లేని సైనికులు చాలా తెలివిగా, వ్యూహాత్మకంగా ఆ దాడిని ఎదుర్కొన్నారు. ఆ పోరాటంలో కార్నెలిస్ను ప్రాణాలతో బంధించారు. సరిగ్గా అదే సమయానికి వాళ్ల ప్రాణాలు కాపాడటం కోసమే అన్నట్లుగా 2 నెలల క్రితం సహాయం కోసం 33 రోజుల పాటు ఒక చిన్న పడవలో ప్రయాణించి ఇండోనేషియా చేరుకున్న కమాండర్ పెల్సర్ట్, సార్దామ్ అనే ఒక కొత్త రెస్క్యూ నౌకతో అక్కడికి చేరుకున్నాడు. దీవికి రాగానే సైనికుడు వీబేహేస్ జరిగిన మారణకాండ అంతా కమాండర్కు వివరించాడు. ఆ దీవిలో చెల్లాచెదురుగా పడి ఉన్న శవాలను చూసి కమాండర్ చలించిపోయాడు. వెంటనే అక్కడికక్కడే విచారణ చేపట్టాడు. చేసిన ఘోరాలకు శిక్షగా కార్నెలిస్ మరియు అతని ముఖ్య అనుచరుల 2 చేతులను కత్తిరించి ఆ దీవిలోనే వాళ్లను ఉరితీశారు. తక్కువ తప్పు చేసిన 2 వ్యక్తులను మాత్రం ఆస్ట్రేలియా ప్రధాన భూభాగం మీద వదిలేసి వెళ్లిపోయారు. ఆ విధంగా ఆస్ట్రేలియా గడ్డమీద అడుగుపెట్టిన మొట్టమొదటి యూరోపియన్లుగా వారు చరిత్రలో మిగిలిపోయారు. కానీ ఆ తర్వాత వారు ఏమయ్యారో ఎవరికీ తెలియదు. బటేవియా స్టోరీ మీకెలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.